ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సోషల్ మీడియా పైన ఏ విధంగా ఆంక్షలు కానీ ప్రభుత్వం ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా పనిచేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది ఆరోపిస్తున్నారు. కానీ దీనిపైన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో కూడా సోషల్ మీడియా వారిపైన చాలా మంది పైన కేసులు కూడా పెట్టారు. మరి వీటిపైన ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఆయన అడిగే తెలుసుకుందాం. సార్, ఈ సోషల్ మీడియా పైన కేసులు పెడుతున్నారు, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కూడా కొంతమంది బెంగళూరు పోయినారు. సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వం సాధించేది ఏం లేదు. దీంట్లో ఎన్ని వేల మంది మీద కేసులు పెట్టామనేది అది ప్రభుత్వ ప్రగతికి చిహ్నమేం కాదు. కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వము పాల్పడుతూ ఉందనేసి ప్రజలు గమనిస్తారు. నష్టము చంద్రబాబు నాయుడు గారికే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా ఇంటర్నెట్ యుగం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. పరిమితులు దాటి, హద్దులు దాటి ఎవరైనా పోస్టులు పెడితే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ సాధారణమైనటువంటి పోస్టులు పెట్టి ఒక పార్టీకి మద్దతుగా నిలబడినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలందరి మీద కేసులు పెట్టడం అయితే తప్పు. మరి ఎక్కడైనా అటువంటి కేసులు పెట్టున్నా కూడా మేము తప్పనిసరిగా మా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మేము వెనకేసుకుంటాము. కోర్టులు ఉన్నాయి, కోర్టులకు వెళ్తాము, బెయిల్ తీసుకుంటాము, న్యాయస్థానం ద్వారా పోరాడతాం. ముఖ్యంగా వినపడుతుంది ఏంటంటే ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత అందుబాటులో లేరు. సోషల్ మీడియా వాళ్ళు కూడా భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. భరోసా కల్పించే నాయకుడే కరువైపోయినాడు వైఎస్ఆర్సీపీలో అని వినపడుతుంది. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కూడా చాలా మంది పోయి బెంగళూరులో దాక్కున్నారంట. మీరు కూడా మా ఎమ్మెల్యేనే మాకు భరోసా లేదంటున్నారు. అది వాళ్ళని ఎవరైతే చెప్పినారో వాళ్ళని అడగండి. ఇప్పుడు నాకైతే ఇక్కడ రామాంజనేయుల్ని, జింకల రామాంజనేయులు అరెస్ట్ చేసినారు. మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేస్తాను కేసులు. ఎవరికైతే దాంట్లో నిజంగానే చర్యలు తీసుకున్నారో వాళ్ళ విషయంలో మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. దాంట్లో మరి ఎవరైనా ఓవర్ ది ఫోన్ అందుబాటులో ఉండాలా, మాకు వాట్సాప్ మెసేజ్లో మాకు ఎమ్మెల్యే పలకాలనే వాళ్ళు కూడా వాట్సాప్ మెసేజ్లో పలుకుతాను. నా దృష్టికి అయితే రాలేదు. మీ దృష్టికి ఏమన్నా చెప్పండి. నా దృష్టికి చాలా మంది అంటున్నారు సార్, మీ నియోజకవర్గమే కాదు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకులే కనుమరుగైపోతే మాకు భరోసా ఎట్లా, మాకు దిక్కెవరు, అందుకని మేము కూడా సైలెంట్గా ఉంటున్నాము అంటున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేదానికి ప్రభుత్వం ఉంది. మీ కార్యకర్తలకు మీరు భరోసా, మా కార్యకర్తలకు భరోసా ఇచ్చేదానికి మేము ఉన్నాము. ఎక్కడ మా నాయకులందరూ ఉన్నారు. ఈడే మేము భరోసా ఎవరు లేనోళ్ళు ఎవరన్నా ఉంటే మీ దృష్టికి ఉంటే మా దృష్టికి తీసుకోండి. వాళ్ళు ఎవరు మా దగ్గరికి పంపండి. మిమ్మల్ని అడుగుతున్నాం, మిమ్మల్ని అంటున్నారు సార్, వేరే వాళ్ళు వద్దు. కానీ మా ఎమ్మెల్యే వాళ్ళు చందు కావచ్చు, రాజశేఖర రెడ్డి అన్న కావచ్చు, మీరు కావచ్చు, ఇంతకుముందు ఉన్నట్టుగా అసలు ఇంటి దగ్గరికి పోతే కూడా మా కష్టాలు చెప్పుకునే కూడా అందుబాటులో లేరు. ఎవరో కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు, మామూలు కార్యకర్తలకు అందుబాటులో లేనే లేరు. ప్రకాష్ రెడ్డి ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్. చూస్తున్నాం కదా, చాలా మంది కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంటే మా ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు, లేదా మాకు భరోసా ఇచ్చేవాళ్ళు లేరని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఏపీ 39 టీవీ దృష్టికి వచ్చింది. ఇదే విషయం తూర్గతి ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే ఇది బేస్లెస్ అని కొట్టి పారేస్తున్నారు. మరి నిజంగా ఇది బేస్లెస్సా కాదా అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చాలా మంది నియోజకవర్గాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యాలయం, అనంతపురం.